హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మేనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈ రోజు వీడియోలో అయితే మధ్యాహ్నం రొటీన్లో అయితే షేర్ చేశాను. అలానే ఈరోజు వీడియోలో అయితే మెత్తని పకోడీ రెసిపీ కూడా షేర్ చేశాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే నేను ఒక లాస్ట్ షార్ట్ వీడియో పెట్టాను కదా, ఇలా గోంగూర పచ్చడి ప్రిపేర్ చేసింది ఒకటి. ఇంకా ప్రిపేర్ చేసిన తర్వాత ఈ విధంగా కళాయిలో కొద్దిగా వేడివేడిగా అన్నం వేసుకొని కలుపుకొని అయితే తింటున్నాము. మీలో ఎంతమందికి అలవాటు ఉందో కూడా కామెంట్ చేసేయండి. అలానే ఈ పచ్చడి అయితే నిజంగా టేస్ట్ ఎక్సలెంట్గా వచ్చింది. ఈ షార్ట్ వీడియో లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా కావాలంటే ఒకసారి చెక్ చేసి చూడండి. ఇంకా మధ్యాహ్నం లంచ్ అది చేసిన తర్వాత నేను ఫ్లిప్కార్ట్లో అయితే ట్రైపాడ్ ఆర్డర్ పెట్టానమాట. అదైతే వచ్చింది. ఇంకా దీన్ని అయితే ఓపెన్ చేసి చూస్తున్నాను ఎలా వచ్చింది ఏంటో అని. ఇది ప్రైస్ అయితే నాకు 404 రూపీస్ అయితే పడింది. 400 అయితే యాక్చువల్ దీని ప్రైజు, 4 రూపీస్ అయితే డెలివరీ ఛార్జ్ చేశారనమాట. ఇంకా ప్యాకింగ్ అదంతా ఈ విధంగా వచ్చింది. ఇంకా దీని హైట్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఎంత ఉంది ఏంటనేది. హైట్ క్వాలిటీ వైజ్ అంతా బాగుందనమాట. ఈ ప్రైస్కి అయితే పర్వాలేదు. దీనిలో మైనస్ ఏంటంటే 360 డిగ్రీస్ రొటేట్ అవ్వదనమాట ఫోన్ హోల్డర్ దగ్గర. అదొక్కటే మైనస్, మిగతాదంతా బాగానే ఉంది. ఇంక ఈ వర్షం అయితే స్టార్ట్ అయిందనమాట. ఇంక ఈ వర్షంకి టీ అయితే పెట్టుకున్నాను. అల్లం అది వేసి అయితే టీ పెట్టానమాట. ఈ వర్షంతో అయితే నిజంగా పకోడీ ఆటికంటే కూడా అల్లం టీ పెట్టుకుని తాగితే చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి టీ అంటే ఇష్టమో కూడా కామెంట్ చేసేయండి. ఇంకా పకోడీ చేద్దామని చెప్పి 5:30 ఈ టైంకి అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. మెత్తన పకోడీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వర్షం అయితే బయట గట్టిగా పడుతుందనమాట. ఇంక మెత్తన పకోడీ ఎలా చేశాను ఏంటనేది కూడా వీడియోలో చూపించాను. స్కిప్ చేయకుండా వీడియోని చూసేయండి. ఈ పకోడీ కోసం నేను ఇక్కడైతే పెద్ద సైజ్ ఆనియన్స్ ఒక 3 తీసుకున్నాను. ఆనియన్స్ని ఈ సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. అలానే పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. అలానే కొద్దిగా అల్లం తురుము పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో కప్పు కొలతతో 1 కప్పు ఆనియన్స్, అలానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం తురుము యాడ్ చేసుకోండి. అలానే కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు యాడ్ చేసి ఈ విధంగా చేత్తో స్మాష్ చేసుకోవాలి. కారంకి తగ్గ పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోండి. మనం ఎక్స్ట్రా కారం అయితే యాడ్ చేయము. పచ్చిమిర్చిది, అల్లం తురుముదే కారం సరిపోవాలన్నమాట. అందుకే మీ కారానికి తగ్గ పచ్చిమిర్చిని అయితే కట్ చేసి యాడ్ చేసుకోండి. ఇంక ఈ విధంగా చేత్తో అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే ఆనియన్స్ తీసుకున్నామో అదే కప్పుతో శనగపిండిని యాడ్ చేసుకోండి. అలానే కొద్దిగా ఆయిల్, అలానే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట.
ఈ మెత్తని పకోడీకి ఈ విధంగా ఉండాలి బ్యాటరు, మరీ థిక్గా మరీ పలచగా కాకుండా ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగ్గ ఆయిల్ యాడ్ చేసుకొని కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కూడా మరీ ఎక్కువ హీట్లో ఉండకూడదు, అలానే పూర్తిగా తక్కువలో ఉండకూడదు, మామూలు మీడియం హీట్లో ఉండాలన్నమాట. ఈ విధంగా చిన్నగా యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక వీటిని తీసి వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. కొద్దిగా వేగనివ్వాలన్నమాట. అంటే మరీ తొందరగా తీసిస్తే లోపల మెత్తగా ఉండిపోద్ది, అలాగని మరీ ఎక్కువసేపు వేగించేస్తే గట్టి పకోడీలాగా అయిపోద్ది అనమాట. మనకు అర్థమైపోద్ది అయిపోయిందా లేదని చెప్పి, అప్పుడు తీసేయాలి. ఇంక ఇదే విధంగా మొత్తం అయితే నేను ప్రిపేర్ చేసేస్తున్నాను, మిగతా పిండిని కూడా ఈ విధంగా వేసుకుంటూ. ఈ విధంగా పకోడీ మొత్తం అయితే చేస్తానన్నమాట. చూస్తున్నారు కదా, లోపలదంతా మంచిగా వేగిపోయింది, వేడిగా ఉంది, ఆవిర్లు అవి వస్తున్నాయి అన్నమాట. అందుకని చెప్పి మళ్ళీ ఇంకొకటి తీసి చూపిద్దామని చెప్పి కిందదైతే తీసి చూపిస్తున్నాను. ఇంకా బయట అయితే వర్షం అయితే చూస్తున్నారు కదా, బాగా పడుతుందన్నమాట. ఇంకా వర్షం పడుతూనే ఉంది ఆ నైట్ అంతాని. మా హస్బెండ్ రిటర్న్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఈ విధంగా ఎక్కడో టిఫిన్ షాప్ దగ్గర లూజ్ ఈ విధంగా అమ్ముతున్నారంట రసగుల్లా, అందుకని చెప్పి ఇంకా తీసుకొని వచ్చారు. ఇవి కవర్లో వేసి అయితే తెచ్చారనమాట. ఇవి 300 అంట. ఇవి నార్మల్గా మనం బాక్సులతో కొనేవైతే సర్కిల్ లాగా రౌండ్గా ఉంటాయి నీట్గాని, ఇవి కొద్దిగా షేప్ అవుట్ అయ్యాయి, కాకపోతే టేస్ట్ మాత్రం బాగానే ఉండేవి. ఇంకా ఈ విధంగా అయితే తీసుకొని వచ్చారు. నేను ఇంటికి తెచ్చాక ఈ విధంగా బాక్స్లో వేసానమాట. ఇంకా నైట్ అయితే మా బాబు పడుకుని పోయిన తర్వాత ఈ విధంగా మా రాకీ వచ్చి అయితే ఆడి మీద పడుకుంటుంది అనమాట. కొద్దిసేపు పడుకున్న తర్వాత కిందకైతే వెళ్ళిపోద్ది. ఇంకా అలా వీడియో అయితే తీశాను. చూస్తున్నారు కదా అంత క్యూట్గా పడుకున్నారు ఇద్దరు. ఇంకా వీడియోని అయితే ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నా వీడియోస్ని చూస్తూ ఉండండి. అలానే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక్క లైక్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.